నేటి ముఖ్యాంశాలు. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబురాలు. కుల మతాలకు అతీతంగా హిందూ ఉత్సవ సమితి స్థలానికి సహాయం అందిద్దాం. తాండూర్ వీరశైవ సమాజం ప్రతినిధులు. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సాధించిన అధికారులు. గురువన్నపేటలో మైనర్ బాలికపై అత్యాచారం, సరైన న్యాయం చేయాలని కుర్మ సంఘం డిమాండ్. శ్రీ చైతన్య పాఠశాలలో హెల్త్ ఇండియా మరియు బతుకమ్మ సంబరాలు. రాష్ట్ర లింగాయత్ లింగబలిజపై ఆగ్రహంతో వీరశైవ సమాజం. పెద్దెముల్ వివేకానంద పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల KVCS లో ముందస్తుగా దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. మంగళవారం కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో రానున్న దసరా విశిష్టతను తెలుపుతూ బతుకమ్మను రకరకాల పూలతో పేర్చారు. ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, ఉపాధ్యాయులు బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావణాసుర సంహార కార్యక్రమాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ అని తెలిపారు. బతుకమ్మకు ఉపయోగించే రకరకాల పూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ముఖ్యంగా గునుగు, తంగేడు, చామంతి బతుకమ్మ ఏర్పాటులో విశేషంగా ఉపయోగిస్తారని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆటపాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ అంటే తల్లి అమ్మవారు సజీవంగా ఉండాలనే అర్థం. బతుకమ్మ పండుగలో ఉండే ప్రాముఖ్యత ఏమిటంటే మొదటిది గౌరీ పూజ. బతుకమ్మ పండుగను గౌరీదేవికి పూజ చేస్తూ జరుపుతారు. ఆమెను పూజించడం వలన కుటుంబం, ప్రకృతికి, పంటకు కృతజ్ఞత. బతుకమ్మ పండుగ హేమంత
of the school, Shri Satish sir, on the dais. Sir, you are requested to come to the dais, please. బతుకమ్మ పూజలో ఉపయోగించే పూలు ప్రకృతికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుష్పాలు. ముఖ్యంగా గునుగు, తంగేడి, చామంతి వంటి పూలు మందుల ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. బతుకమ్మను నిమజ్జన సమయంలో ఈ పూలు నీటిలో కలవడం వల్ల Just to assist them. Sirs, please. Batkamma Puja. अपने अंदर के तामसिक गुणों को इसी तरह जलाते रहना है, कम करते रहना है। जहाँ धर्म और मर्यादा के प्रतीक है, जिन्होंने कठिनाइयों के बीच में अपने कर्तव्यों का पालन किया। भगवान राम जीवन के हर क्षण में कर्तव्य, समर्पण और अच्छाई की बुराई पर जीत का महत्व सिखाते हैं। Of Ravana, it symbolizes that whatever the bad qualities we have, like ego, we have to burn like this effigy of Ravana here. తాండూరు పట్టణ శివార్లోని కాంజాపూర్ గేటు ఎదురుగా గల హిందూ ఉత్సవ సమితి స్థలాన్ని వీరశైవ సమాజం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదల్లి రవి మాట్లాడుతూ అన్ని కులాలు ఈ స్థల అభివృద్ధి కోసం కృషి చేయాలని, సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. మాజీ ప్రధాన కార్యదర్శి నిర్నిశేఖర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఈ స్థలాన్ని అభివృద్ధి చేసుకుందామని, అందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు, వీరశైవ యువదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైందవ బంధువులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే హిందూ ఉత్సవ కేంద్ర సమితికి ప్రభుత్వం ద్వారా కేటాయించబడిన భూమి ఏమైతుందో దాన్ని చేతులు చేసే కార్యక్రమము ప్రతిష్టాత్మకంగా తీసుకొని హిందూ ఉత్సవ కేంద్ర సమితి కార్యవర్గం అంతా కూడా పనిచేసి వస్తున్నది. అయితే వాటికి అన్ని కుల సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి ఆ పనులను పరిశీలించి ఇంకేమైనా సలహాలు సూచనలు అందరూ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే వీరశైవ సమాజం తాండూరు తరఫున యువతలతో వీరశైవ యువతలు అందరం కలిసి కూడా ఇవాళ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అయితే మన హిందూ ధార్మిక కార్యక్రమాలు ఏం జరిగినా కానీ, ఉత్సవాలు ఏం జరిగినా కానీ ఇక్కడనే నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మనకు హిందూ ఉత్సవ కేంద్ర సమితికి ఈ స్థలం కేటాయించడం జరిగింది. దీన్ని మనం పూర్తిగా వాడుకలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కుల సంఘాల వాళ్ళు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ కార్యక్రమాలను పరిశీలించి సలహాలు సూచనలు ఏమైనా ఉంటే అందరూ తప్పకుండా హిందూ ఉత్సవ కేంద్ర కార్యదర్శి గారు వాళ్ళు ఇక్కడనే వారి కార్యవర్గం అందరూ కలిసి ఉదయం సాయంత్రం అనకుండా ఇక్కడ ఉండి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము అన్ని ఉత్సవాలు ఒకసారి జరిగితే చాలా బాగుంటుందని చెప్పి చాలామంది అన్ని రకాలుగా మెసేజ్ ఇవ్వడం జరిగింది. కానీ ఆచరణలు తేలేదు. ఈసారి ఈ కార్యక్రమాన్ని కోరుకున్నారు. భవిష్యత్తులో ఇది ఇంటింతే వట్టుదే అన్న విధంగా ఇక్కడ అన్ని ఉత్సవాలు ఇక్కడనే నిర్వహించాలని చెప్పి హైందవ బంధువులందరూ కూడా అన్ని కుల సంఘాలు కూడా కోరుకుంటూ మాకు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి
వీర్య సమాజం తరఫున హిందూసా కేంద్ర సమితికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము కూడా పూర్తి సహకారం ఎప్పటికి కూడా ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా వీర్య సమాజం వీర్య యువతలు మరియు వీర్య మహిళా మండలి అక్కడ బలగ వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటారని చెప్పి పట్టణ హైందవ బంధువులందరికీ శరణార్థులు నమస్కారాలు తెలియజేస్తూ హిందూసా కేంద్ర సమితి ఆధ్వర్యం లోపల ఇక్కడ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మనకు కేటాయించినటువంటి భూమిని చదువు చేస్తూ దానికి వెచ్చిస్తున్నటువంటి పనులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కలిసి ఇక్కడ నుండి చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా ఉత్సవాలే కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉండేటట్లు చేస్తున్నారు కనుక వాళ్లకు మనవంతు సహకారం కూడా ఉండి వాళ్ళు ఎంబడి ఉండి మన ప్రతి కుల సంఘాలకు అతీతంగా కులాలకు అతీతంగా మనమందరం ఒక్కటే అనే హైందవ బంధువులు అందరూ కలిసి ఇక్కడ కలిసికట్టుగా పనిచేసుకొని మనని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాండూరు పట్టణంలో రోజురోజుకు రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్యగా మారింది. ముఖ్యంగా గాంధీ చౌక్, వినాయక్ చౌక్, భద్రేశ్వర్ చౌక్ తదితర ప్రాంతాల్లో ఆటోలు, తోపుడు బండ్లు తమ ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం పట్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో హిందూ ఐక్య వేదిక ప్రతినిధులు సంతోష్, నాగారం మల్లేశం, పర్యాద రామకృష్ణ, అంతారం కిరణ్, లక్ష్మణ్ చారి, సతీష్, శ్రీనివాస్, గణేష్, సందీప్ రెడ్డి, బబ్లు, శాంతు తదితరులు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి, తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డికి ట్రాఫిక్ పై దృష్టి సాధించాలని వినతి పత్రం అందజేశారు. దీంతో తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తోపుడు బండ్లు, ఆటో డ్రైవర్ల యజమానులను పిలిపించి చర్చలు జరిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఇష్టానుసారంగా రోడ్డుపై తోపుడు బండ్లను, ఆటోలను నిలిపరాదని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గురువన్నపేటకు చెందిన గొర్ల కాపర్ల గురువ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని, అత్యాచారం చేసిన యువకుణ్ణి కఠినంగా శిక్షించి తమకు తగిన న్యాయం చేయాలని గురువ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తాండూరు పట్టణంలోని మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నరసింహులకు చెందిన గంజ్ లోని వ్యాపార సముదాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుర్వ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అందుకు కారణమైన యువకుణ్ణి కఠినంగా శిక్షించాలని, లేనిచో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలను చేపడతామని కుర్వ సంఘం తాండూరు పట్టణ అధ్యక్షులు మరాఠీ నరసింహులు హెచ్చరించారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తాండూరు డివిజన్ కుర్వ సంఘం ఉపాధ్యక్షులు పూజారి పాండు, మహేష్, మల్లేశం తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాలల మండలం కుర్వ సంఘం గౌరవ అధ్యక్షులు వెంకటయ్య, సంతోష్ కుమార్, పూజారి మల్లన్న, హనుమప్ప, ఇందూరు బాలు, పల్లె వెంకటయ్య, చీబల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మేము సుఖ సత్యత దగ్గర 2005లో 2006 2008 తీసుకొని మేము రవీంద్రబాద్లో సర్టిఫికేట్ కొన్నాము తాత చేతితోనే. అది ఎట్లయినా నడుస్తుంది అనుకున్నాము. ఈ మధ్యలో వచ్చి కొన్ని కొలగాలు వచ్చి సంఘం నిలిపోయింది. నేను తాండూరు కాన్స్టిట్యూన్సీలో జిల్లాలో కూడా ఈ సంఘాన్ని ఒక్క చేయలే, 2 వర్గాలు ఉంటే బాగుంటుంది ఆ ఉద్దేశంతో మీకు అందరికీ వెళ్ళిపోవలసింది. ఎట్లా ఒకటంటే అయినా మన కుటుంబ సంఘాలు అన్నీ ఒకటి చేసాం. ప్రతి మండలి తిరిగి ప్రతి ఇల్లు తిరిగి మన సంఘాన్ని ఎవరు గుర్తించట్లేదు. 2 రోజులు అంటేనే చిన్న చూపెట్టోళ్ళు అని పోయిన ఎలక్షన్లో ఒక పార్టీ వాళ్ళు మనం గుర్తించి మన సంఘానికి భూమి ఇప్పించాను. మన కుల పెద్దలు అంటున్నాను. నన్ను ముందలేసి మా కుల పెద్దలు అందరూ వెనుకకుండి ఆ భూమి సాధించాలని చెప్పి ఆ భూమి సాధించుకున్నాము. ఆ భూమిని మనం ఉపయోగించుకోవాలి. మన సంఘాన్ని మన కులాలు పక్క మీద అవుతుందని ఒకరు తీసుకొచ్చి ప్రతి మండలి తిరిగి ప్రతి ఇల్లే తిరిగి మన అన్ని కులాలు మన కుల సంఘాన్ని మొత్తం ఒకరు తీసుకొచ్చాం. ఒక దాటిగా తీసుకొని నాకు ఒక ఆలోచన వచ్చింది. మా బీరప్ప కూడా చెప్పలేదు వస్తున్నారు వీళ్ళని తెలియలేదు. నాకు ఎవరో చెప్పారు ఒక పెద్దమని ఇట్లా అయిందంటే అది కాశీ సరే మంచిది ఏందో అనుకుందామని బీరప్ప అత్యాచారం చేసి దుర్ఘటన మన అందరికీ తెలిసిన విషయం. దాని కొరకు ఈరోజు తాండూరు పట్టణంలో తాండూరు పట్టణ కమిటీ అధ్యక్షతన ఈరోజు వారికి నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ సరైన నిందితుడికి సరైన రీతిలో ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇతర కుటుంబాలకు మరీ అన్యాయం జరిగిన కుటుంబాలకు ప్రభుత్వం సరైన రీతిలో న్యాయం చేకూర్చాలని చెప్పి మా కుర్వ సంఘం మరి
కళాకారుల సంఘం తరఫున ఈరోజు వారికి దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. దీన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. రాష్ట్రంలో కుటుంబాలు 16% ఉన్నటువంటి వ్యవస్థలో బ్రహ్మాండమైనటువంటి గొంగలను ప్రపంచానికి అందించేటువంటి మనము ఇవాళ మన ఇంటి ఆడబిడ్డలను కాపాడుకునే విషయంలో పుణ్యం పుణ్యమైనటువంటి పసికందు ఒక 7వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలిక ఇవాళ ఒక కామాంధునికి బలైపోయిన నేపథ్యంలో ఆ ఆడబిడ్డకు నిజంగా మనం ఏ విధంగా ఆ బాలికకు న్యాయం చేయగలుగుతామో దానికి ఒకటే ఒక కారణము, ఆ ఎవరైతే అఘాయిత్యం చాలా మంది ఏమంటున్నారంటే ఉరిశిక్ష చేయాలని చెప్తున్నారు. నా దృష్టిలోనైతే ఆ ఉరిశిక్ష కూడా తక్కువనే, ఇంకా అంతకంటే మించి ఏదైనా శిక్ష ఉంటే ఆ శిక్ష కూడా వేయొచ్చు. ఎందుకంటే ఇవాళ తెల్లారు లేస్తే అమ్మ కాళ్ళు మొక్కేటువంటి మనము, ఇవాళ పండుగకు ఆడబిడ్డల కాళ్ళు మొక్కేటువంటి మనము బతుకమ్మ పండుగ వస్తున్న నేపథ్యంలో ఆడబిడ్డలను తీసుకొచ్చి ఆడబిడ్డలకు బతుకమ్మ చేతిలో పెట్టి చీరను బంగారం ఇచ్చేటువంటి సాగనంపేటువంటి మన సంస్కృతిలో ఇలా ఆడబిడ్డల మీద అఘాయిత్యం జరగడం అంటే చాలా దుర్మార్గకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం పాలన మారుతున్నది కానీ అఘాయిత్యాలు మారతలేవు. యథేచ్ఛగా చిన్నారుల మీద అపక్షోభం చిన్నారుల మీద పసిమందుల మీద ఒక పైశాచికంగా దాడి చేయడం అంటే అది ఒక కుటుంబకులమే కాదు, కొల్లకులమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఖండించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే హేయమైన చర్యలు, దుర్మార్గమైనటువంటి చర్యలు ఎక్కడ జరిగినా కూడా ప్రతి మనిషి ముక్త కంఠంతో అది ఖండించి ప్రభుత్వానికి కూడా వారికి సరైనటువంటి శిక్షను తెలుపుతామని నేను కులమాందోళనకు కూడా తెలియజేసుకుంటూ, అవసరమైతే డోర్ల మొదలుతోటి ఆ ముఖ్యమంత్రి దగ్గర పోయి నిరసన తెలుపుతామని చెప్పుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అందులోని నడిపించిన మన సవారి మల్లప్పన్న గారికి మరి అన్ని విధాలా నేనున్నా అని సహకరించినప్పుడు ఈ సంఘాన్ని కూడా సహకరించినప్పటికీ మన పూజారి మల్లప్పన్న గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జై కుర్వా, జై కుర్వా. మనుషులు పాపం 60 సూటి కూరలకు కూడా డబ్బులు లేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంది కళాకారులు ఉన్నారు. ఇంకొక విషయం చెప్తా, కళాకారులు చాలా ఆత్మగౌరవం ఉన్న కళాకారులు. ఒకరి ఈవెన్ కన్న కొడుకు కూడా అరే బిడ్డ నాకు సూటి కూరలకు నాకు షుగర్ ఉన్నది లేకపోతే బీపీ ఉన్నది ఊళ్ళో కూడా కన్న కొడుకు చేయగలపాలంటే ఎక్కడో ఒక ఆత్మాభిమానం అడ్డం వస్తుంటారు, కళా పిడికత్తు ఉంటాయి. ఇవన్నింటినీ చూసి పోలీసులు ఆపి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్నా అని చెప్పి అంటే తీసుకున్నాక మాకు వస్తున్నటువంటి సమస్యలు ఉంటాయి. అఫ్కోర్స్ ఇంతకుముందు కన్నా చెప్పింది చాలా గొప్ప మాట అన్నా, నువ్వు డోలు కొడితే మల్లన్న దేవుడు మనకి ఇచ్చింది కంచుకత్తలు అలాగే దాన్ని మోగిస్తే ఓంకారం బయటికి రావాలి. ఇవాళ మనం కొట్టేది ఏ డోర్లు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఓంకారం బయటకు వస్తుందా? వీరన్న దేవుడు ఒక మాట చెప్పిండు, నాకు బ్రాహ్మణ నాకు మొదటి క్వశ్చన్ స్ట్రేట్ క్వశ్చన్, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మన తల్లిదండ్రులు పాతగా అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయారు, కొత్త తల్లిదండ్రులను కొనుక్కోవచ్చుకోవాల్సిన మనం దండాలు పెట్టుకొని ఒంటి మీద చెల్లేసుకొని మంచిగా అంచు ఇట్లాంటి అంచు పంచ కట్టుకొని నువ్వు బండి మీద పోయినా శృంగారం, సైకిల్ మీద పోయినా శృంగారం, నడిచిపోయినా శృంగారం, ఎరువులు వచ్చినప్పుడు శరాబ్ చెప్పి 100 చేసి కాళ్ళకి దండాలు పెట్టుకుంటారు కదా. ముదికి పాయింట్ ఈడ సగం చిరిగిపోతుంది, ఈడ సగం చిరిగిపోతుంది అని గొర్రెకు వాతం వచ్చిన గొర్రెకు మాతలు పెట్టినట్టు ఈ కటింగ్ను ఈడ సగం ఏం కాదు. ఇది ఏం పరిస్థితి, ఏంటో ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ మనమే చెప్పుకున్నాం మనలో కాబట్టి నేను సిగ్గిట్స్ చెప్తున్నాను. కడుపు చెప్పుకుంటే మేల్కొల్పు సేవ చేసేది మనమే. ఇలా ఇంత గొప్ప దేవునికి ఎంత దగ్గరలో ఉన్నటువంటి మనము మరవెళ్ళి గుళ్ళల నుండి బయటికి తెచ్చేస్తే నేను యుద్ధం చేసిన 28 ఏళ్ళ కిందగా 98లో పోయినటువంటి ఆ బండ మా యుద్ధానికి తగ్గపోతే ఆడబిడ్డలా తీసుకుపోయి వెలువెట్టించాను.
కులమస్తే ఇంకా బాగుంటుంది. నిజంగా కుమరవెల్లి చరిత్ర నిజంగా తెలిసిన వాళ్ళు చేర్యాల పూజారులను మర్చిపోవాలి, చేర్యాల కుటుంబాలను మర్చిపోవాలి, చేర్యాల కుటుంబాలను నెలకొల్పురాలి. చేర్యాల కుటుంబాలు ఇలా దెబ్బలపడి అలనాడు రసాకారులతో దెబ్బలు గుడి చూడకుండా ఇలా బంజ పూజలు వచ్చి ఇలా పూజలు చేస్తున్న మనసుకు ఈడే కూర్చొని కూర్చోవాలి. ఎవరి సంపాదన, ఎవరి ఆస్తి, ఎవరి వ్యవస్థ, ఎవరు వెళ్తున్నారు? ఇలా మల్లన్న పిల్ల నిజంగా కళ్యాణం చేయాల్సిన బంజ పూజారు ఒకసారి ఆలోచించండి. మీరు చాలా పెద్ద మనసు ఉన్నారు కదా. మల్లన్న పూజారి, మల్లన్న పూజ ఎవరు చేయాలి? మల్లన్న పూజ పరిచ వాళ్ళకు శాపంగా పెట్టాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం. మల్లన్న కళ్యాణం ఎవరికి ఇచ్చాడు? హక్కు ఎవరికి ఇచ్చాడు? మల్లన్న ఒక పూజారికి ఇచ్చాడు. ఇలా ఒక పూజారు బయట ఉంటారు. అక్కడ అది సాగు బతుకులకు మంచి చెడుకు మాత్రం ఇష్టం. మనం జగన్ ఊళ్ళో రేపు మన ఊళ్ళు ఇచ్చిన పలానోళ్ళు ఇచ్చినని 100% 100 ఊళ్ళు చెప్తాయి. అందుకనే మన కులం చాలా గౌరవమైన కులం. అందుకే అన్నగారికి ఏం చెప్తున్నామంటే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఒకటి అన్న చెప్పినట్టు, మామ చెప్పినట్టు ఈ బాపనలు ఏంటంటే ఒక బాపనాయన పోతే ఆడ 5 మంది అవుతారు. 5 మంది అయితేనే ఆ పూజ అవుతుంది అని చెప్తారు. అంటే పక్కలోని కూడా వాళ్ళు హెల్పింగ్ చేసుకుంటాడు. ఒకప్పుడు మనదేం చేస్తున్నాం అంటే నమ్మవలసింది 5 మందికి వాళ్ళు తీసుకుపోయి అందరికి సౌకర్యం కల్పిస్తుంది. అందుకని మనతో కూడా ఐక్యత ఉండి మనం కూడా పూజ విధానం ఎట్లుంటుందో ఆ విధంగా 5 మంది చేసేది ఉంటే 5 మంది చేస్తామని చెప్పాలి ఖచ్చితంగా. అందరూ ఒక్కతాటిపైకి వచ్చి పూజ విధానం మంచిగా చేస్తే మనకు బాపనల కన్నా మంచిగా మనం ఒక 5 నిమిషాల మనిషిని పూజలు ఎందుకలక్కడ 5 నిమిషాలు ఏం చేయగలుగుతారు, 5 నిమిషాల నైట్ చేయగలుగుతారు. ఏ బాపనోడు చేయలేడు. అవి మనకు పెట్టిన విద్య, అది ఆ దేవుడు ఇచ్చిన వరం. అందుకని మన దగ్గర బాపనల కన్నా ఎక్కువ తెలివి ఉన్నది. బాపనల కన్నా మంచి అసలు ఊళ్ళో పోయి ఇట్లా డ్రెస్సులు వేసుకొని డోర్లు కొడుతుంటే నిజంగా 7 బాపనోడు చెంపు పడుకొని ఉడితే మన చుట్టారు. మనలో చూస్తే లైన్లో పడి చూస్తుంటారు. అందుకే మన కులానికి మంచి గౌరవం ఉన్నది. అందరు ఏకతాకి పైకి వచ్చి ఈ సమాజాన్ని మన పిల్లలకు కూడా. అయితే కొన్ని ఊళ్ళలో ఇప్పుడు మా ఊరే ఉన్నది. నాకు డోర్ కొట్టడానికి రాదు, మాకు ఎవరు లేదు. మస్తు తయారు ఉన్నది కానీ చేయడానికి రాదు మాకు. మా ఊరు మొత్తం ఎవరు పిల్లవాడు. కార్యదర్శిని నేను ఒక పనే నా వృత్తిగా ఎంచుకొని చేస్తున్నా. అలాగే ఇంకా ఈ ఒక పని చేసుకుంటూ కూడా వివిధ బిజినెస్లలో కూడా ఎదుగుతుంటా. ముఖ్యంగా మనం బాగుంటే కాదు, మన వర్గం బాగుండాలి. మన వర్గం బాగుంటే కాదు, మన కుల బాంధవులు బాగుండాలి. ఇంటి కుటుంబ సభ్యులు అందరూ బాగుంటేనే ఆ ఇల్లు సురక్షితంగా ఉంటుంది. దానికి కొంతమంది వృద్ధ కళాకారులకు కించిన గురించి కావచ్చు, పండుగలు చేసి నిద్రలు కాసి బండ్ల మీద పోతుంటే యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు కావచ్చు. ఈ ప్రకారంగా మనకు గుర్తింపు కార్డు లేక పోలీసు వాళ్ళు మన బండ్లను పట్టుకుంటే కావచ్చు. ఇది ప్రధానంగా పెద్ద సంవత్సరాల నుంచే ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘాన్ని సుక్కసత్తే తాత ఉన్నప్పుడే దీన్ని పునర్నిర్మాణించాం. తర్వాత ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం దాని విధి విధానాలు ఏంటి అంటే, మనం కళాకారుల దగ్గర పైసలు తీసుకోకూడదు, సాయమే చేయాలి. సుక్క సత్య తాత గారు చెప్పిన జ్ఞానం ఇది. పైసలు తీసుకోకూడదు. మన సంఘం ఏరులని 500 1000 రూపాయలు కట్టులని చెప్పొద్దు. మనం సాధ్యమైతే సాయం చెయ్యి, లేకపోతే తొవ్వమికి నడిచి వెళ్ళిపో అని తాత ఇట్లా నినాదాలు చెప్పేది. ఆయన చెప్పిన వేదమికలే మేము నడుస్తున్నాం. మేము చుక్క సత్యతాతను పట్టుకొని మన కేటీఆర్ దగ్గరికి పోయి ఒగ్గు బీర్ల కళాకారులకు గుర్తింపు కార్డు కావాలి. ఏం కళ చేస్తున్నారని ఎవరన్నా అంటే రాత్రి 11 గంటలకు కూర్చొని కేసీఆర్ దగ్గర కలిసి 8000 మందికి గుర్తింపు కార్డు ఇప్పించడం, ఒక వెబ్సైట్ ఓపెన్ చేయించడం. ఎందుకంటే చేసింది కూడా చెప్పుకోవాలి. మన చరిత్ర మనం చెప్పుకోకపోతే వేటగాడు రాసిన చరిత్ర అవుతుంది. 8000 గుర్తింపు కార్డు ఇప్పించడం. వేరే సంఘాలు పెట్టి మేము సార్తో కష్టపడి పని చేపిస్తే మేమే చేపిస్తున్నాం కూడా చెప్పుకునే సంఘాలు. అయినా మన వాళ్ళకే వచ్చినాయి కదా, సంతోషపడ్డాం. చెప్పుకుంటే చెప్పుకొని మన వాళ్ళకే వచ్చేది అని. ఇంకోటి వృద్ధ కళాకారులకు 30 మందికి, అంటే మన ఉత్తరనే లేదు కదా తెలంగాణలో, ఇంకా అన్ని కళలు సింధు యక్ష ఇవన్నీ ఉన్నాయి కదా. మన ఉప్పు కళాకారులకు 30 పింఛన్ ఇప్పించినాం. కళాకారులు వృద్ధ కళాకారులు మనం చేసింది. అలాగే కరోనా అప్పుడు ప్రోగ్రాంలు ఇప్పించడం, అంతర్ధార ప్రోగ్రాంలు ఇప్పించడం కావచ్చు. కరోనా అప్పుడు ఎవరన్నా మన ఒగ్గు పూజారులు కరోనా వస్తే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ ఫ్యామిలీ చేతిలో పెట్టి
వాళ్ళని మీరేం భయపడకూడదని చెప్పి రావడం జరిగింది. ఇదే ప్రకారంగా మనమే పోదాం గడప గడపకు, మన వాళ్ళు ఎవరున్నారు అని ఈ ప్రకారంగా మేము నడిపించడం జరుగుతుంది. ముఖ్య విషయము ఏంటంటే మనం ఇప్పుడు మన ఒగ్గు కుర్మ గొల్ల అంతా మనం ఇప్పుడు ఒగ్గు పని చేస్తారు కాబట్టి ఇక్కడ కుర్మ కుల పెద్దలు కూడా వచ్చారు కాబట్టి ముఖ్యంగా మన కుర్మ కులం లోపల ఫస్ట్ మనం చదువు ఉండాలి. తిమ్మర్మల్ల 5 లక్షలు 5 లక్షలు కాదు 60 లక్షల ఓటింగ్ ఉంటుంది మనకి, 60 లక్షల జనాభా ఉంటుంది మనకి. ఈ ప్రకారంగా మనం ఐక్యం లేక మనోళ్ళు ఎవరు నిలబడితే ఏం చేస్తాం, కాంతోడు సార్ వేరే అగ్రకులాల జెండాలు మోస్తాం, చెప్పులు మోస్తాం. మనోడు ఎవరితో మాత్రం సపోర్ట్ చేయాలి, అది బంద్ చేయాలి. ఎందుకంటే వీరప్ప దేవుడు నారదుని ఓడియాలంటే అందరూ ఆయన దండు సహకరించింది, సైన్యం సహకరించింది కాబట్టి ఆయన నారదుని గెలిచిండు. మల్లన్న దేవుడు కూడా పచ్చటి రాజును గెలవాలంటే ముందర నువ్వు ఎంతో కొనుక్కున్నారు మనదాంతనే ఎక్కువ ఉంటారు. సో ఇది బంద్ చేయాలి. ఇది బంద్ చేస్తేనే మనకు ప్రతి ఒక్క ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మన కరెక్ట్ మన ఓట్లు మనం వేసుకోవాలి. విద్య నేర్పియాలి. విద్య నేర్పిస్తే ప్రతి దాంట్లో వాళ్ళకి అర్థమవుతుంది, సమాజం అంటే ఏమి తెలుస్తుంది. విద్య లేకపోతే కన్ను. ఈ ప్రకారంగా మన అందరం కలిసికట్టు ఉండాలి. వర్గాలు అంటే నీ అంతా నువ్వు పోతే వీళ్ళంతా నేను పోతే భారతదేశం చరిత్రలో చెప్తా. బ్రిటిష్ వాళ్ళు మనంతా మన కుళ్ళు తిన్నారు భారతదేశాన్ని, ఆంగ్లేయులు. అదే ప్రకారంగా నైజాములు కావచ్చు, దొరలు కావచ్చు, దేశముఖులు కావచ్చు, మన దాంట్లో మన కులాల వల్ల చిచ్చు పెట్టి, ఎందుకంటే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మనం కన్నులాట పెట్టి మన సంపద దోచుకున్నారు వాళ్ళు. మనం ఇప్పుడు కూడా అట్లా చేసినాం అనుకో ఎక్కడ కూడా మనము ఉన్నత స్థాయికి మనం ఎదగలేము. అదే ప్రకారంగా నేను ఒక 3-4 సంవత్సరాల నుంచి కులానికి అహర్నిశలు రాబుల పౌరుషం చూడు మా కుర్మలాది డోలు మీద ఆటలను చూడు మా కుర్మలాది మన చరిత్ర మొత్తం వల్లనే ఉంటుంది. మంచి మాటకు ప్రారంభిస్తారు మా కుర్మలంతా దుష్టులకు దూరం ఉంటారు. ఇలాంటి మంచి మాట తగ్గకపోతే దుడ్డు కట్టే మళ్ళా పెడతారు. ఇట్లాంటి చైతన్య పరిచేది అన్నమాట తప్పేది, అబద్ధం ఆడలేదు, ముందు విద్య పదవి తెలిసేది. ఎందుకంటే ఒక విద్యం చేయాలంటే ఫస్ట్ శ్లోకం చెప్పుకుందరు రాజులు. చావో రేవో తేల్చుకుందాం అన్నప్పుడు తాను మీద తీపి ఉండదు. అట్లాంటి ఉత్తేజపరిచేటి కొన్ని పాటలు కొన్ని మాటలతోని ఇంకా మన కులాన్ని కావచ్చు, ఒగ్గు పూజారులు కావచ్చు, మనం ఒగ్గు పూజారికి ఒక సూచన ఏంటంటే ప్రతి ఒక్కరికి పింఛన్లు గుర్తింపు ప్రయత్నం చేస్తున్నాం. మనం కలిసి ఉంటేనే కలదు సుఖం, విడిపోతే చెడిపోతాం. అందరి క్షణాలు ధనాల కూడా దొరికాలంటే కొంతమంది చెరువు తీసుకున్నారు. అభివృద్ధి ధనాల కూడా దొరకాలంటే మైసమ్మ కొంతమంది దేవులతో సాయం తీసుకుంటారు. మనం చూద్దాం కొంతమంది సాయం తీసుకుంటే కళాకారులు ఎంతమంది అంటే ఎందుకంటే పిల్లల్లో స్టేజ్ మీద రాదు, స్టేజ్ మీద 60 ఏళ్ళు దాటేది ఉంటే ఆ కళాకారులు ఏమో మంచి కావాలంటే అందులో మన ఫస్ట్ ఎగ్జామ్స్ ఉంటారు, విధంగా పట్టుకుంటే మనం అనుకోవడానికి ఆస్కారం. తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ శ్రీ చైతన్య పాఠశాలలో బతుకమ్మ మరియు హెల్త్ ఇండియా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం పాఠశాలలో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా హెల్త్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లలకు ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి ఆహార నియమాలను పాటించాలో, ఎలాంటి ఆహార పదార్థాలను భుజించాలో, వ్యాయామం, ఆహారపు అలవాట్లు, నిద్ర, యోగా తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియపరుస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ షేక్ మదర్, చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య, ఏజీఎం వెంకట్, స్టేట్ కోఆర్డినేటర్ సురేష్, అకాడమిక్ కోఆర్డినేటర్లు వీరస్వామి, తులసి, అఫ్రిన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Obesity has become a big and a major problem nowadays. Do you know my neighbor was suffering it from last year? Oh no, how is she doing now? Now she changed her lifestyle and will work out regularly and eating the healthier food. Workout? How often do you work out? Like 30 minutes every day. That's impressive. Do you think that obesity and mental health are linked to each other? Yes, of course. The persons who are facing obesity are facing like low self-confidence and also body shaming, which cause to mental health problems. Yes, you are right. We have to create a supportive environment around us. Yes, totally correct. And we have to support and encourage the people who are facing obesity. Absolutely correct. We have learned a lot of things about obesity by meeting each other, right? Right. See you later. Bye-bye. Okay, bye. This is me, Anushra from C2. Today our school is conducting Healthy Food Fest. I'm really glad to participate in this special occasion. Today my team prepared foods on vitamin D. Vitamin D is very essential to our body to keep bones strong. Most of the people in today's generation are suffering from vitamin D deficiency. Even I am suffering from it. I take a tonic once a week to avoid it. Examples for vitamin D are oily fish and fatty fish and mackerels. Actually vitamin D is present in our body. The sunlight activates it. Most of the people think that sunlight has vitamin D, but it is a false statement. I hope by this vitamin D awareness will be spread. Thank you. తెలంగాణ రాష్ట్రంలోనే తాండూరు వీరశైవ సమాజంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులో పోటీగా కొందరు రాష్ట్రీయ లింగాయత్ లింగబలిజ అనే ఇంకొక శాఖను ఏర్పాటు చేయడం పట్ల తాండూరు వీరశైవ సమాజం ప్రతినిధులు ఆగ్రహంగా ఉన్నారు. తాండూరు సమాజం నాయకులు మనమంతా కలిసి ఉండాలని, చీలికలు వద్దు అని ఇదివరకే 2-3 సార్లు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సభ్యులకు హెచ్చరించారు. కానీ రాష్ట్ర లింగాయత్ లింగబలిజ నాయకులు పెడచెవిన పెట్టారు. ఈ నెల 6న ఆదివారం తాండూరు పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర లింగాయత్ లింగబలిజ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అందుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలను కూడా ఆహ్వానించారు. ముఖ్య అతిథులను వీరశైవ సమాజం ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్ లో కలిసి మా సమాజాన్ని చీలుస్తున్న ఆ సమాజానికి మద్దతు తెలపరాదని, ఈ కార్యక్రమానికి రారాదని వీరశైవ సమాజం పెద్దలు ముఖ్య అతిథులను కోరారు. పెద్దేముల్ మండల కేంద్రంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మను రకరకాల పూలతో పేర్చి ఉత్సాహంగా ఆటపాటలతో ఆడి పాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగ అని, బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది జుట్టు రాజు టెంకాయ కొట్టడానికి రాజు పెట్టు.
పోసి రాజు వాటర్ పోసి రాజు చేయండి దేవి రూపం చేయండి దేవి రూపం చేయండి సాయంకాలం లేదు ఇక్కడ మధ్యలో నించోండి మొత్తం కవర్ చేయగలుగుతాను పూజ ఉంటుంది పూజ కవర్ చేసుకో తర్వాత బతుకమ్మ మాటలు కవర్ చేసుకో తర్వాత నేను చెప్తాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.